ఫస్ట్ టైం మన వినుకొండ ప్రాంతంలో రాయలసీమ కల్చర్ వచ్చిందండి. రాయలసీమలో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. రాత్రుల పూట వెళ్లి రైతులు ఈ సినీ మొక్కలు కొట్టేయటము, నరికేయటము ఈ పేపర్ లో చదువుతుంటాం. ఫస్ట్ టైం మన వినుకొండ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరిగి మనం చూస్తున్నాం. చూడండి, ఒక రైతు ఎంత కష్టపడితే ఇన్ని మొక్కలు పెరుగుతుంటాయి. ఇన్ని మొక్కల్ని పెంచాలంటే ఆ రైతు రాత్రింబవళ్ళు ఎంత కష్టపడితే అతనికి ఈ ఫలితం వస్తుంది. అలాంటి రైతు యొక్క కష్టాన్ని రాత్రికి రాత్రి వచ్చి 2-3 గంటల్లో ఈ రకంగా ఎక్కడో నిషేధితమైనటువంటి మందుని, గడ్డి మందుని తెలంగాణ నుండి తీసుకొచ్చి ఇక్కడ మందు మొక్కల మీద చల్లి ఈ రకంగా నాశనం చేసిందంటే అతని మీద తనకి సంబంధించినటువంటి అధికారులు గాని అతన్ని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి అతను ఎవరో పట్టుకొని అతనికి తగిన శిక్ష వేసి మన రైతు వెంకటరెడ్డి గారికి తగిన ఫలితాన్ని, నష్టపరిహారాన్ని ఇప్పించవలసిందిగా మేము ఆయన శ్రేయోభిలాషులుగా ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాం. ఈ రోడ్డు మీదుగా వెళ్తూ ఉంటాం, మేము వస్తూ ఉంటాం. వినకుండా రావటం వెళ్ళటం చేస్తున్న సమయంలో ఇక్కడ కష్టపడి 6 కాలం గత 12 సంవత్సరాల నుండి అతను ఇదే నెట్లో పని చేసుకుంటూ ఉంటూ మేము చూస్తూ పెరిగిన వాళ్ళం. అలాంటి రైతుకి ఇంత నష్టం చేసినటువంటి, తను అనుమానం వ్యక్తం చేసినటువంటి చల్లా పోతిరెడ్డి అనే వ్యక్తి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఈ మన వినుకొండ ప్రాంతంలో ఇటువంటి చర్యలు జరగకుండా చాలా బలంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అండి. ఇందుకు అతనికి జరిగినటువంటి నష్టం దాదాపు 50 లక్షలు చెబుతున్నారు. చూడండి, ఇంత నెట్ వేయటం అంటే ఎంత టైం పడుతుంది కానీ చూడండి, అదిగోండి చూడండి ఎన్ని చోట్ల కట్ చేశారు. కనీసం 8 చోట్ల కట్ చేసి రాత్రికి రాత్రి మొక్కల మీద గడ్డి మందు జల్లి ఇంత నష్టపరిచి 50 లక్షలు నష్టపోతే ఒక రైతుగా ఆయన ఎప్పుడు కోలుకుంటాడు? అతనికి పరిహారం వస్తేనే అతను కోలుకోగలడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన వినుకొండకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కఠినమైన చర్యలు తీసుకోవాలి. రైతు సోదరులు కూడా మన వెంకటరెడ్డికి అండగా నిలిచి అతనికి నష్టపరిహారం వచ్చి అతనికి న్యాయం జరిగేటట్టు అందరూ రైతు అనే ప్రతి ఒక్కడు ముందుండాలని నా మనవి. థ్యాంక్ యూ.